జగన్ మీద చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం లేదంటే కూటమి ప్రభుత్వం రెండు ప్లాన్లు, ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ ఏంటి అంటే రెండిట్లో కూడా కామన్గా ఆయన అధికారంలో రాకుండా చేయాలి అనేది ఫైనల్గా అంతిమంగా. అయితే ఇందులో ప్లాన్ ఏ ఏంటి అంటే ఏ కేసుల్లోనైనా ఆయన ఇరికించి జైలుకి పంపించేయాలి అనేది ప్లాన్ ఏ. ప్లాన్ బి ఏంటి అంటే ఆయనకి సంక్షేమం అనే ఒక మార్క్ ఉంది, జగన్ వస్తే సంక్షేమం చేస్తాడు అనేది. సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకుండా మొత్తం ముప్పేట దాడి చేసి ఆయన నోరు మూయించేయాలి అనేది ప్లాన్ బి. ఈ రెండు కూడా ఆల్రెడీ మొదలు పెట్టేశారు. సక్సెస్ఫుల్ అవుతుందో లేదో అనేది వెయిట్ చేయాలి, అది ఇప్పుడు తెలియదు, ఒక 2-3 ఏళ్ళు టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో ప్లాన్ ఏలో ఏం జరుగుద్ది అంటే ఒక రకంగా ఒక పక్క లిక్కర్ స్కామ్ వ్యవహారం, లిక్కర్ కుంభకోణం అని, లేదంటే ఇసుక కుంభకోణం అని, లేదంటే టీటీడీలో ఏదో కుంభకోణం జరిగింది వాళ్ళ హయాంలో అని. అంటే ఒకటని కాదు, ఏదో చోట ఎక్కడో చోట అక్కడ గనులు తవ్వేశారు, లేదంటే ఇక్కడ అటవీ భూములు తినేశారు, అందులో సజ్జలు ఉన్నాడు, ఇందులో లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, లేదంటే ఇక్కడ మిథున్ రెడ్డి ఉన్నాడు, అక్కడ విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఇలాగ ఏదో పేర్లు చెప్పి ఫైనల్గా వాళ్ళ వెనక బాస్ జగనే ఉన్నాడని చెప్పి ఆయన్ని ఏదో రకంగా కేసులో ఇరికించి ఒక 7 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేలాగా గనక అక్కడ చేయగలిగితే మొన్న గాలి జనార్దన్ రెడ్డికి పడినట్టు గనక ఈయన ఇంకా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారు. అదే కనుక జరిగితే ఇక వైసీపీ ఉండదు, జగన్ ఉండడు, జగన్ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి వైసీపీ నడిపిన అంత సీన్ ఉండదు. ఇది ప్లాన్ ఏ. ఇక ప్లాన్ బి ఏంటి అంటే ఇప్పటికే ఆయన ఇంకా అమరావతి రాజధాని విషయంలో ఒక స్టాండ్ అయితే లేదు జగన్మోహన్ రెడ్డికి. ఒక పక్క అమరావతికి చట్టబద్ధత కల్పించేస్తారు ఎలాగోలాగా ఆల్రెడీ తీర్మానం పెట్టేశారు కాబట్టి అమరావతి విషయంలో ఆయన స్టాండ్ ఏంటో చెప్పాలి. అలాగే సంక్షేమం విషయంలో ఇంతకుముందులాగా నవరత్నాలు ఇవన్నీ మళ్ళీ చేస్తామా, లేదంటే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వస్తుందా, ఇవన్నీ మీద క్లారిటీ ఇవ్వాలి అంటే మొత్తం ఇప్పటికే మొత్తం అన్ని మార్చేశారు, మార్పులు చేర్పులు చేసేసారు. ఒక రకంగా అప్పటి జగన్ హయాంలో ఉన్న వ్యవస్థ వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు అన్నట్టు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికే అన్ని వేల కోట్ల రూపాయలు, అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేస్తే మరి ఇప్పుడు ఎంత అప్పు చేయాలి? జగన్ వచ్చిన తర్వాత ఆ అప్పులన్నీ ఎలా తీరతాయి, ఎలా తీర్చగలుగుతారు? ఇది ఒక రకంగా సంకటమే. జగన్మోహన్ రెడ్డి ముందు ఇది ఒక అతిపెద్ద భారమే, అతిపెద్ద బాధ్యతే. ఏం చేస్తారు, ఏం చేయగలరు అనేది రేపొద్దున ఎన్నికలకు ముందు ప్రజలకు చెప్పగలగాలి. ఆయన చెప్తేనే ప్రజలు నమ్ముతారు, ప్రజలు ఓట్లేస్తారు. ఇది ప్లాన్ బి. ఆ చెప్పే పరిస్థితి లేకుండా చేయడం. ఇప్పటికే చూడండి, దాదాపుగా 1,00,000 ఎకరాలు అయిపోయినాయి, దగ్గర సేకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ వేరు, ఆయన 2047 విజన్ కానీ రాజధాని మీద అమరావతి మీద ఉన్న విజన్ అది జగన్కు ఉంటుందా? ఆ విజన్ ఆయన కంటిన్యూ చేస్తారా? ఆయన మళ్ళీ వచ్చి 3 రాజధానులు అంటారా, ఏకైక రాజధాని అంటారా? సంక్షేమ మిషన్లో ఏం చెప్తారు? ఇది ప్లాన్ బి అనమాట. ఏం చెప్పలేకపోవడం, చెప్పేలా చేయకపోవడం, మొత్తానికి ఏదో అంటారు కదా, మొత్తం అంతా పూర్తిగా ఆయన్ని క్లోజ్ చేసేసి అన్ని వైపులా రకరకాల ప్లాన్లతో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని మొత్తం రాజకీయాల నుంచే, రాజకీయ భవిష్యత్తు నుంచే తరిమి కొట్టాలి అనే వ్యూహం అయితే నడుస్తోంది.